ఈ టైటిల్ విన్నప్పుడు మొదటగా 'శేఖర్ కమ్ముల' ఎందుకు మన తెలుగు హీరోని తీసుకోలేదు అనిపించింది. కానీ సినిమా చూసాక అనిపించింది. మన తెలుగు వాళ్ళు ఈ సినిమాని చేయలేరు అని. ఎందుకంటే బిచ్చగాడి పాత్ర పోషించాలంటే మన వాళ్ళకి చేత కాదు కాబట్టి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఇక ధనుష్ ఈ క్యారెక్టర్ చేయటం, అసలు ధనుష్ ఈ క్యారెక్టర్ చెయ్యాల్సిన అవసరమే లేదు. కానీ ధనుష్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ధనుష్ ఆల్రెడీ యాక్టింగ్ పరంగా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరమే లేదు. అయినా సరే బిచ్చగాడిగా 100% ఇచ్చాడు. చాలా అద్భుతంగా నటించాడు. అంతేకాదు డంపింగ్ యార్డ్ లో సీన్స్ లో కూడా నటించడం అనేది చాలా, అంటే అవి ఆర్టిఫిషియల్ గా చేశారో లేకపోతే నిజంగానే డంపింగ్ యార్డ్ చేశాడో తెలియదు, కానీ ఆ సీన్స్ లో ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అంతేకాదు రష్మిక కూడా డంపింగ్ యార్డ్ సీన్స్ లో నటించింది. దానికి కూడా అసలు రష్మిక కూడా ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకుంది. అయినా సరే ధనుష్ ప్లస్ రష్మిక ఈ పాత్రలు చేయడం అనేది ఈ సినిమాకి చాలా ప్లస్. అంతేకాదు వాళ్ళు తమ 100% ఇచ్చారు. ధనుష్ అయితే ఇంకా ఎటువంటి వేలిపెట్టి చూపించడానికి ఏమీ లేకుండా అంత బాగా నటించాడు. అసలు నిజంగా ఒక బిచ్చగాడు యాక్ట్ చేశాడు అన్నంత సూపర్ గా నటించాడు. సినిమా అయితే అద్భుతంగా ఉంది అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే సినిమా మొత్తం కథపరంగా వెళ్తూనే ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే కొంచెం తగ్గింది, కానీ కథ పరంగా అయితే సినిమా అయితే చాలా బాగా తీశారు. అలాగే నాగార్జున క్యారెక్టర్ చూసినట్లయితే ఒక వ్యక్తి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే ఆ సమాజం అతనికి ఏం చేసింది, అంటే తిరిగి ఆ సమాజం అతని పట్ల తననే నేరస్తునిగా చూపించి తన జీవితాన్ని నాశనం చేస్తే ఒక వ్యక్తి ఎలా తయారవుతాడు, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది క్యారెక్టర్ లో నాగార్జున నటించాడు. నాగార్జునకి కూడా మనం హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున గ్లామరస్ గా కనిపించారు. చూసినట్లయితే చాలా మంది యాక్టర్స్ వితౌట్ మేకప్ నటించారా అన్నట్లుగా ఉంది. సినిమా మొత్తం కూడా నాగార్జున, రష్మిక, ధనుష్ అండ్ విలన్ క్యారెక్టర్ పైన నడుస్తూ ఉంటుంది. ఇక విలన్ ఉన్నాడు, అతనైతే తను ప్రపంచంలో బిలియనీర్ అంటే నెంబర్ 1 గా మారాలనేది అతని కళ. దానికోసం అతడు ప్రభుత్వాలను ఎలా యూజ్ చేసుకున్నాడు, అంటే ఒక పొలిటీషియన్స్ ప్లస్ ఒక ఇండస్ట్రియలిస్ట్ కలిస్తే దేశం ఎలా నాశనం అవుతుంది అనేది చాలా బాగా చూపించారు. ఇక రష్మిక పాత్ర గురించి చెప్పుకోవాలంటే ఒక వ్యక్తిని ప్రేమించి సిటీకి వచ్చిన ఒక అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడింది, తర్వాత ధనుష్ తనతో కలవడం వల్ల తర్వాత ధనుష్ వల్ల రష్మిక ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది చాలా బాగా చూపించారు. తర్వాత క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో ధనుష్ తో నడిపించాడు. ధనుష్ కంటే నాగార్జునతో నడిపిస్తే రీజనబుల్ గా అనిపించేదని నాకు అనిపించింది. ధనుష్ తో క్లైమాక్స్ తీయడం అనేది లాజికల్ పరంగా కానీ రీజనబుల్ గా చూసినట్లయితే అది యాక్సెప్ట్ చేయడానికి వీలు కాదు. బట్ ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అదే నాగార్జునతో నడిపించుంటే అందరికి లాజిక్ పరంగా కూడా యాక్సెప్టబుల్ గా అనిపించింది. ఇదే ఒకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. సినిమా అయితే బాగుంది, అలానే నేను సూపర్ డూపర్ హిట్ అనేది చెప్పను. కానీ ధనుష్ యాక్టింగ్ అయితే మనం ధనుష్ యాక్టింగ్ కోసమైనా సరే ఈ సినిమా చూడొచ్చు. అంత బాగా చేశాడు ధనుష్. తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా అయితే బాగుంది. సూపర్ డూపర్ హిట్ అయితే నేను చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది, అందరూ చూడొచ్చు. అంటే శేఖర్ కమల అందరికీ తెలుసు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తాడు. అలాగే ఇది కూడా సినిమా బాగుంది, చూడండి, సినిమాని ఆదరించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.